వీక్షకులకి నమస్కారం, లోకి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో నేను యూట్యూబ్లో మార్చి 1, 2010లో అప్లోడ్ చేసినది. అంటే 14 సంవత్సరాలు దాటింది. అప్పటికి కంప్యూటర్ స్థానంలోకి ఆధునిక సెల్ ఫోన్లు ఇంకా రాలేదు. పెద్దగా ఎవరు ట్రావెల్ చేస్తూ వీడియోలు తీసి పెట్టేవారు కాదు. పెట్టినా ఎవరికీ తెలియదు. పెట్టినట్టు తెలిసినా అదో పిచ్చి పని అన్నట్టుగా భావించేవారు. అయినా నేను అప్పట్లోనే ఒక 5-6 ట్రావెల్ వీడియోలు యూట్యూబ్లోని నా ఛానల్లో పెట్టాను. పింజరకొండ, పట్టిసీమ, దానమ్మ గుడి, పేరుపాలెం, హైవే 5 ఇలాగనమాట. అవి అప్లోడ్ చేయడానికే చాలా సమయం పట్టేసేది. అప్పటికి నెట్వర్క్ స్పీడు 250 KB ఉండటం గొప్ప. కానీ వచ్చేది 126 KBనే సుమండి. టెక్స్ట్తో కూడుకున్న ఒక వెబ్ పేజీ లోడ్ కావడానికే బోల్డ్ టైము పట్టేసేది. అప్పటికి యూట్యూబ్ పుట్టి 5 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అప్పటికి ఇంకా యాహూ మెయిల్దే అవా. కానీ నేనైతే అప్పటికే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసేసాను. ఇక ప్రయాణాలను 1.3 MP చిన్న ఫోన్ కెమెరాతో చిత్రీకరించడం, దానిని విండోస్ మూవీ మేకర్లో ఎడిట్ చేయటం చాలామందికి తెలియని విషయం. కానీ నేను మాత్రం 2010 సంవత్సరంలోనే
యాత్రా వీడియోలు కొన్ని అలా చేశాను. అందులోదే ఈ పింజరకొండ యాత్ర. ఇక భీమవరం నుండి నా స్నేహితుడు గోపాల్తో కలిసి బైక్ మీద రాజమండ్రి ఏలేశ్వరం మీదుగా పింజరకొండ జలపాతం చేరుకున్నాం. అది భీమవరానికి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా ఆ వీడియో అప్లోడ్ చేసిన నేను ముఖ్యంగా తెలుగులో చాలా సీనియర్ మోస్ట్ యూట్యూబర్ని అని చెప్పుకోవాలి. ఇక నేను యూట్యూబ్లోని నా ఛానల్లో యాత్రా వీడియోలే కాకుండా ఆడియో కామెడీ స్కిట్లు, వీడియోతో కూడుకున్న కవర్ కామెడీలు, నేను రచించి పాడిన కవితలు, హీరోయిన్ల ఆకర్షణీయమైన ఫోటోలతో చేసిన అందమైన ఫోటో స్లైడ్ షోలు, నేను రాసిన కథలను ఆడియో రూపంలో వినిపించడం, సొంతంగా రాసి ట్యూన్ చేసి నేను పాడిన హృదయమైన పాటలు, భక్తి పాటలు, అలాగే చిన్న సాఫ్ట్వేర్ సాయంతో తయారు చేసిన మ్యూజిక్తో కూడిన పాటలు, ఇలా ఎన్నో చేశాను. అందులో భాగంగా నేను రాసి ట్యూన్ చేసి మ్యూజిక్ చేసి పాడిన నీతులు వద్దా అనే పాట యూట్యూబ్లో 2010-12 మధ్యలో పెద్ద సక్సెస్ అయ్యింది. యూట్యూబ్లో తెలుగు ప్రైవేటు పాటలు అని కొడితే చాలు అదే ముందుగా వచ్చేసేది. 1,00,000 వ్యూస్ని అప్పట్లోనే అది పొందటం ఒక రికార్డు. ఇక GHAN అని కొట్టగానే నా పేరు సజెషన్స్లోకి వచ్చేసేది. కానీ 1-2 సంవత్సరాలు తిరిగేసరికి సీన్ పూర్తిగా మారింది. అనేక MCN కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాళ్ళు మెల్లిమెల్లిగా యూట్యూబ్లో మంచి కంటెంట్ చేసేవారిని తమ కంపెనీల్లోకి లాగేసుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లోనే నాకు కూడా 1-2 ఈమెయిల్స్ వచ్చాయి. మీరు మీ ఛానల్ని అభివృద్ధి చేసుకోవడానికి మాతో చేతులు కలపండి, మీకు చాలా పనులు చేసి పెడతాం అని ఏదో లిస్టు ఇచ్చారు. ఇదంతా 2011-12 మధ్యన జరిగింది. కానీ నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను. తరువాత ఆ MCN వాళ్ళు ఎవరితో చేతులు కలిపారో, ఏ ఒప్పందంతో చేతులు కలిపారో, ఎన్నేసి చేతులు కలిపారో తెలియదు. కానీ అప్పటి నుండి నా ఛానల్ వ్యూస్ అనేవి ఎవరో దగ్గరుండి కంప్యూటర్ దగ్గర కూర్చుని కంట్రోల్ చేస్తున్న విధంగా అర్థం పర్థం లేకుండా మారిపోయాయి. గొప్ప గొప్ప వీడియోలు అనుకున్నవి కూడా అనేకం తొక్కి పెట్టబడ్డాయి. నాకు సినిమా మొత్తం అర్థమైపోయింది. అయినా నా గమ్యం సినిమాగా అని సరిపెట్టేసుకున్నాను. ఎందుకంటే చిన్నోళ్ళం, అంతకంటే మనమేం చేయగలం? దేవుడి మీద భారం వేసి వదిలేయడం తప్ప. కానీ మరింత రంజుగా ఇప్పటికీ అదే కథ నడుస్తుంది. మరి ఈ కథకు చివరికి ఎప్పుడు ఎలా ముగింపు దొరుకుతుందో, దేవుడేం చేస్తాడో చూద్దాం. మరి ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.